అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ సాంప్రదాయిని సుప్పిని సొద్దపూసని యాక్టెడ్ బై శివాజీ గారు అండ్ లయ గారు. రివ్యూలోకి వెళ్ళిన ఒక కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా నేను ఈ సినిమాకి కేవలం శివాజీ గారి కోసం వెళ్ళాను. ఎందుకంటే ఏమో ఆ బిగ్ బాస్లో కానీ లేదంటే రీసెంట్గా మంగపతిగా కానీ ఆయన ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశారో సో ఇంకా ఆయనే లీడ్ కదా అన్నప్పుడు. అండ్ తర్వాత ఇంకొకటి ఈ సాంప్రదాయని సుప్పిని సొద్దపూసని అనేది ఒక మ్యూజిక్ అది 90s ఏదైతే ఉందో ఈటీవీలో వచ్చిందో దాంట్లో పాపులర్ మనకందరికీ తెలుసు. సో దాని బేసిస్ మీద అండ్ ఆ క్యారెక్టర్స్ కొన్ని ఉంటూ సో అలా వస్తున్న సినిమా కదా సరే లెట్స్ సీ అన్నట్టుగా వెళ్ళా నేను. కాకపోతే ఏంటంటే వెళ్ళిన తర్వాత దీనికి సాంప్రదాయని సుప్పిని సొద్దపూసని అని కాకుండా లిటిల్ హార్ట్స్ ఉంది కదా మౌలిది, అలాగే దీనికి లిటిల్ లాఫ్స్ అని పేరు పెట్టచ్చు. అంటే మోస్ట్లీ సినిమా అక్కడక్కడ మాత్రమే ఎంటర్టైన్ చేస్తుంది, చాలా రేర్గా ఎంటర్టైన్ చేస్తుంది. సో అది కూడా శివాజీ గారి క్యారెక్టరైజేషన్లో కొంతవరకు అండ్ ఆ అబ్బాయి క్యారెక్టరైజేషన్లో కొంతవరకు లైట్గా ఫన్ అయితే జనరేట్ అవుతుంది తప్ప మోస్ట్లీ ఎక్కడా కూడా అంత ఎంటర్టైనింగ్ ఏం అనిపించలేదు. అండ్ రెండోది ఏంటంటే బేసిక్గా సినిమా చాలా స్లోగా ఉంటుంది, చాలా స్లోగా వెళ్తుంటుంది సినిమా. అంటే ఈ సినిమాలో స్లో మోషన్ షాట్లు వస్తుంటాయి చూసారా, హీరోలకి యాక్షన్ సీన్లు అవి పడినప్పుడు ఎలివేషన్ కోసం స్లో మోషన్ సీన్లు వాడుతూ ఉంటారు. సో ఈ సినిమా మొత్తం స్లో మోషన్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. అంటే ఎందుకో తెలీదు, ఆ క్యారెక్టర్సో లేదంటే ఆ క్యారెక్టరైజేషన్సో లేదంటే ఆ కథో అన్నీ చాలా స్లోగా వెళ్తుంటుంది. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది కానీ అన్ప్రెడిక్టబులే, ప్రెడిక్ట్ చేయలేదు అప్పటి వరకు అయితే. అన్ఎక్స్పెక్టెడ్ అంటే అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీన్లోకి వచ్చిన తర్వాత కొన్ని డైలాగులు వినగానే అర్థమైంది కానీ అప్పటి వరకు కథ ఈ డైరెక్షన్లో ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో అది ఒక్కటి కొంచెం బాగా అనిపించింది, ఆ స్టోరీ వెర్షన్ అదంతా కూడా బాగానే అనిపించింది. కానీ అప్పటికే చాలా బోర్ కొట్టేస్తుంది సినిమా, అదనమాట ప్రాబ్లము. చాలా అంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. చెప్తున్నాను కదా, సినిమాలో స్లో మోషన్ షాట్లు ఉండడం వేరు, స్లో మోషన్ షాట్లోనే సినిమా ఉండడం వేరు కదా. సో ఇది అలా ఉంటుంది అనమాట, చాలా మెల్లిగా వెళ్తుంటుంది సినిమా అంతా కూడా. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. ఏమో అంటే ఎక్కడో మోస్ట్లీ చాలా వరకు ఎక్కడో తగ్గిన ఫీలింగే ఉంటుంది చాలా చోట్ల. సో అదనమాట పాయింట్. అండ్ ఇంకొకటి ఒక పాయింట్లో ఏమనిపించిందంటే ఇది ఒక రకంగా దృశ్యం 3 అన్న ఫీలింగ్ కలిగింది అనమాట. దృశ్యం ఎక్స్టెండెడ్ వెర్షన్ లాగా ఉంది. సో అది మ్యాటర్ అనమాట. అంతే, నాకైతే ఇంకా అంతకుమించి ఏం డిఫరెంట్గా అనిపించలేదు. ఎంటర్టైన్మెంట్ పోనీ ఉండుంటే పోనీ ఎక్కువగా బ్యాలెన్స్ అయిపోనేమో, బట్ అది కూడా లేదనమాట, అది వచ్చిన ప్రాబ్లం. బట్ ఆ లాస్ట్ పాయింట్ అదైతే ఉందో ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, అది బాగుంది. సో అంతే, స్టోరీ కూడా ఓ కొత్త స్టోరీ ఏం కాదు అది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసిన కైండ్ ఆఫ్ మూవీస్కి కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది. సో అదనమాట సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే అంతేం లేదు, అదనమాట పాయింట్. ఏదో అక్కడక్కడ చాలా లైట్గా మనకి ఫన్ జనరేట్ చేస్తుంది తప్పిస్తే అదర్ దాన్ దట్ ఇంకేమంత ఎగ్జైట్మెంట్ ఉండదు. అండ్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఏమి ఉండదు. అంటే ఒక కైండ్ ఆఫ్ ఆ సస్పెన్స్, ఆ థ్రిల్, ఆ జోనర్లో వెళ్ళినా కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి అది కూడా ఎందుకు అసలు యాప్ట్ అనిపించదు, అది ప్రాబ్లం. అండ్ అంతే, వర్కౌట్ కాలేదు ఓవరాల్గా. సో అంతంత మాత్రంగానే ఉంటుంది మూవీ అయితే, అది మరి సిచ్యువేషన్. సో నీకు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ శివాజీ గారు చాలా బాగా చేశారు. అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడం చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ శివాజీ గారు దానికి బాగా యాప్ట్ అయ్యారు చాలా పర్ఫెక్ట్గా. అండ్ లయ గారు, తాత, అబ్బాయి అందరూ బాగా చేశారు. మిగతా యాక్టర్స్ చాలామంది అంటే అలీ గారు కానీ ఇమాన్యుల్ కానీ అందరూ ఉన్నారు చాలామంది యాక్టర్స్, వాళ్ళందరూ కూడా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు. కాకపోతే ఏమో అంటే ఎక్కడా కూడా అన్నీ ఒక పర్ఫెక్ట్ ప్లేస్లో సెట్ అయిన ఫీలింగ్ అయితే రాదనమాట, అది సిచ్యువేషన్. సో ఒక కొన్ని మల్టిపుల్ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చిన కైండ్ ఆఫ్ ప్లాట్లో ఈ దృశ్యం కైండ్ ఆఫ్ ప్లాట్ ఒకటి తీసుకొని అలా వెళ్ళిన ఫీలింగే ఉంటుంది ఇక్కడ అయితే, అది సిచ్యువేషన్. సో అది యాక్టర్స్ అందరూ బాగానే చేశారు కానీ ఓవరాల్గా ఎక్కడో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట, అది సిచ్యువేషన్. అండ్ ఇక్కడ డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ మేబీ ఒక అంటే సింపుల్గా ఉండే ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డ్రివెన్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఏదైనా తీద్దాం అనుకున్నట్టున్నారు. బట్ ఓవరాల్గా ఎమోషన్స్ ఎక్కువగా వర్కౌట్ కాలేదు. మోస్ట్లీ ఫ్యామిలీ చుట్టూ సినిమా తిరిగినప్పుడు ఎమోషన్స్ ఎక్కువగా వర్కౌట్ కాలే. ఫన్ అక్కడక్కడ వర్కౌట్ అయింది చాలా రేర్గా. పోనీ అట్లీస్ట్
ఆ ఫన్ మీదైనా సరే చాలా ఎక్కువగా ముందుకెళ్ళి ఉంటే బాగుండు అన్న ఫీలింగే కలిగింది చాలా చోట్ల. సో, చాలా నార్మల్‌గా ఎళ్ళిపోతుంటది సినిమా అంతా కూడా. సో, ఓ పక్క ఎమోషన్స్, ఓ పక్క డ్రామా, ఓ పక్క సస్పెన్స్, ఓ పక్క థ్రిల్, ఓ పక్క ఇన్వెస్టిగేషను. సో, వీటన్నిటిని కూడా కలిపే ప్రయత్నం ఏదైతే చేశారో దాంట్లో ఎక్కడో ఏది వర్కౌట్ కాకుండా పోయిందన్న ఫీలింగ్ అయితే కలిగింది. అది ప్రాబ్లమ్. అది మరి. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే. నైస్ అండ్ ఫైన్. పర్లేదు బానే ఉంది. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం చెప్పా గదా! అంతేం అనిపించలేదు. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'సాంప్రదాయని', 'సుప్పిని', 'శుద్ధపూసని' సినిమా గురించి చెప్పాలంటే టైటిల్ ఎలాగైతే చాలా అంటే చాలా పెద్దగా సాగిన ఫీలింగ్ ఉంటదో సినిమా కూడా అలాగే ఉంటది. అంతే మరింక. సో, దాట్స్ ఇట్ గైస్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 2.6 ఔట్ ఆఫ్ 5. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి, అక్కడ వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొక మూవీ ఉంది 'సరస్వతి' పేరు మార్చారు యాక్చువల్‌గా సెన్సార్ బోర్డ్ రీసెంట్‌గా. బట్ అది నేను ఇంక చూడట్లేదు. అది ఇంక ఇప్పుడు అవ్వదు ఇంకా. షోస్ ఏవి ఇవాల్టి టైమింగ్స్‌లో లేవు ఇంకా. ఇంక రేపు ఇంక వద్దనిపించింది. ఇంక ఇవాళే ఏదైనా సరే. ఇంక అందుకే ఇంకా అంతే. సో, ఇంక ఈ 2 సినిమాలే చూసా. ఈ రెండిట్లో నాకైతే 'మృత్యుంజయ్' బెటర్ ఉంది. 'మృత్యుంజయ్', 'సాంప్రదాయని', 'సుప్పిని', 'శుద్ధపూసని' రెండిట్లో కంపేర్ చేసుకుంటే. సో, ఈ వీకెండ్‌కైతే ఇంతే. మరి ఇంకా నెక్స్ట్ వీకెండ్ కూడా చెప్పుకోదగ్గ మూవీస్ అయితే ఏం లేనట్టున్నాయి. ఏమైనా ఉన్నాయా? నాకేం ఐడియా లేదు. చూడాలి ఇక ఒకసారి చెక్ చేయాలి. బట్ ఆ నెక్స్ట్ వీక్ ఇంకా యాజ్ యూజువల్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అండ్ 'ధురంధర్ 2' అయితే వస్తున్నాయి. సో, యాహ్! లెట్స్ సీ గైస్ చూద్దాం. సో, రేపు 'ధురంధర్ 2' ట్రైలర్ అయితే వస్తుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ కూడా మేబీ కమింగ్ ఫ్యూ డేస్‌లోనే వచ్చేస్తది మోస్ట్‌లీ. సో, లెట్స్ సీ. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.